హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతిదీ ప్రైజ్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ప్రతి ట్రేడ్ వెనకాల ఉన్న ప్రైజ్ యాక్షన్ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. సో ప్రజెంట్ ఈ యొక్క యూఎస్డి ఐఎన్ఆర్ యొక్క కరెన్సీ పేర్లో చూసినట్టయితే సో మనకు ఓవరాల్గా మనకి మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మార్కెట్ డైరెక్షన్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉందన్నమాట. సో ఇక్కడ మేజర్ ట్రెండ్ చూసినా కూడా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. అంటే పర్టికులర్గా ఈ యొక్క సిచ్యువేషన్లో సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉంది. సో పూర్తిగా చూసినట్టయితే సో ఎప్పుడైతే ఈ యొక్క లో అనేది ఫినిష్ అయిన తర్వాత, ఎప్పుడైతే మనకి టార్గెట్ టు టార్గెట్ ఉంటుంది కదా మార్కెట్, సో ఇక్కడ ఈ యొక్క టార్గెట్ని ఫినిష్ చేసిన తర్వాత మార్కెట్లో బయర్స్ స్ట్రెంత్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. సో తర్వాత సెల్లర్స్ ఏ విధమైన మనకి ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ ఇస్తారో చూడాలి. సో దాన్ని బట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బయర్స్ వెరీ స్ట్రాంగ్గా మనకి ఇండికేట్ చేస్తున్నారు. సో ఇక్కడ సెల్లర్స్ యొక్క వీక్నెస్ ఏమైనా కనబడి తర్వాత బయర్స్ మనకి ఏమైనా ఇండికేట్ చేస్తే నేను బై ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ బయింగ్ ప్రెజర్ అనేది ఉంది. సో ప్రతి ఒక్క క్యాండిల్లో చూసినట్టయితే బయర్స్ యొక్క అవైలబిలిటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దాన్ని బట్టి నేను ట్రేడ్ తీసుకుంటాను అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఒక కైండ్ ఆఫ్ హ్యామర్ లాగా క్రియేట్ అవుతుంది. సో అంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ టార్గెట్ని హిట్ అయిన తర్వాత మార్కెట్లో చూడొచ్చు బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది వస్తుంది. సో తర్వాత సెల్లర్స్ వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళు బయర్స్ యొక్క రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి, అంటే బయర్స్ యొక్క అవైలబిలిటీ కనిపిస్తుంది ప్రతి దాంట్లో. సో తర్వాత వచ్చిన హ్యామర్ కూడా మనకి ఒక బయర్ ఇండికేషన్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. నేను ఇక్కడ డైరెక్ట్గా సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను, ఎందుకంటే మనకు డైరెక్షన్ పరంగా చూసినట్టయితే కన్ఫర్మేషన్ లేదు. సో ఓవరాల్గా ఏదైతే బియరిష్ ట్రెండ్ అనేది ఉంది, సో బియరిష్ డైరెక్షన్ ఉంది. సో సెల్లర్స్ యొక్క కంట్రోల్ ఉంది పూర్తి మార్కెట్ చూసినట్టయితే. సో ఇక్కడ నాకు ఒక సింగిల్ కన్ఫర్మేషన్ మాత్రమే ఉంది, అది ఈ యొక్క రీట్రేస్మెంట్ ప్లస్ ఈ హ్యామర్ అనేది మనకు ఒక కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఆ విధంగా తీసుకున్నాను, బట్ సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఎప్పుడు కానీ ట్రేడ్కి మనకు ట్రెండ్కి అగెనిస్ట్గా వెళ్ళకూడదు. సో ట్రెండ్కి అగెనిస్ట్గా ట్రేడ్ చేయకుండా ట్రెండ్తో పాటు ట్రేడ్ చేయండి, ఎందుకంటే ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అన్నమాట. సో మీకు మార్కెట్లో వచ్చినట్లయితే సో మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసినా కూడా ట్రెండ్కి అగెనిస్ట్గా వెళ్ళకుండా ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రెండ్కి దగ్గర కన్ఫర్మేషన్ చూసుకోండి. ఇక్కడ మనకి ఇది లాస్లో బుక్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఈ యొక్క క్యాండిల్లో మనకి ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ కూడా జరిగింది. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగిందన్నమాట. అంటే వీళ్ళు ఏదైతే ప్రీవియస్గా ఉన్న డైరెక్షన్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, మనకు సప్లై జోన్ కూడా ఉందన్నమాట. సో అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చేసింది. సో వీళ్ళు ఆ కైండ్ ఆఫ్ మూమెంటమ్ని కంటిన్యూ చేయడానికి మనకి ఇండికేట్ చేస్తున్నారు అనమాట. మనకి స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి క్యాన్సిక్ సైకాలజీ అర్థం చేసుకోవడానికి స్ట్రక్చర్తో చూసినట్టయితే క్యాన్సిక్ సైకాలజీ ఈజీ, బట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ మీకు పూర్తిగా లేనట్లయితే డెఫినెట్లీగా మీకు లాస్ అనేది జరుగుతుందన్నమాట. సో ఎక్కడో దగ్గర మనం డెఫినెట్గా మిస్టేక్ చేస్తూనే ఉంటాము. సో ఆ మిస్టేక్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అది దానికి రీజన్, ఒక ట్రేడ్ లాస్ అయినా కూడా మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయినా దానికి ప్రాపర్గా ఒక రీజన్ అనేది ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే రీజన్ లేదో అది డెఫినెట్లీగా అది ఒక కంప్లీట్ గ్యామ్లింగ్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ అయిపోతుంది. సో ఏ మార్కెట్ అయినా కానివ్వండి. సో డెఫినెట్లీగా మీరు దాని వెనకాల ఉన్న ప్రైజ్ యాక్షన్, మార్కెట్ థియరీ ఏం చెప్తుంది, మనకి మార్కెట్లో స్ట్రక్చర్ ఏమి ఇండికేట్ చేస్తుంది, క్యాన్సిక్స్ ప్రతి ఒక్క క్యాన్సిక్స్ మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది, సో మార్కెట్లో టార్గెట్స్ ఏ విధంగా ఉన్నాయి, సో రివర్సల్స్ ఎప్పుడు అనేది పూర్తిగా స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో స్ట్రక్చర్ అనేది ఫస్ట్ మీరు మాస్టర్ అయితే తర్వాత సైకాలజీ అనేది చాలా ఈజీ అన్నమాట. సో లెవెల్స్ అనేది వర్క్ అవ్వు, సపోర్ట్ రెసిస్టెన్స్ నేను ప్రతి వీడియోలో చెప్తాను. సపోర్ట్ రెసిస్టెన్స్ని మీరు మానేసి స్ట్రక్చర్ మీద ఫోకస్ చేయండి, క్యాన్సిక్ సైకాలజీ మీద ఫోకస్ చేయండి. మీకు స్ట్రక్చర్ స్టోరీ తెలియాలి, అలాగే స్ట్రక్చర్ స్టోరీ తెలిస్తే మీకు టార్గెట్స్ తెలుస్తాయి, రివర్సల్స్ తెలుస్తాయి, అలాగే క్యాన్సిక్ సైకాలజీ తెలిస్తే మార్కెట్ నెక్స్ట్ మినిట్ ఏ విధంగా మూమెంట్ క్రియేట్ చేయబోతుంది అనేది మీకు అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది, అది క్యాన్సిక్ సైకాలజీలో. సో రెండింటిని కంబైన్ చేసి ట్రేడ్ చేస్తే యాక్యురసీ ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, సెల్లర్స్ ఇంప్రూవ్ మనకి ఇంక్రీజ్ అనేది చూపిస్తున్నారు. సో ఇంక్రీజ్ అవుతున్నారు సెల్లర్స్ కూడా. సో పర్టికులర్ సిచ్యువేషన్లో సో ఇక్కడ చూడొచ్చు, సో ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు, వెరీ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా లేదన్నమాట. సో మనకి మంచి కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకొని మీకు చూపిస్తాను. సో ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. సో ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా లేదన్నమాట. సో బయర్స్ మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తున్నారు. సో సెల్లర్స్లో ప్రతి ఒక్క సెల్లర్స్లో ఇక్కడ బయింగ్ ప్రెజర్ అనేది ఉంది. సో బయర్స్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్నారు. సో ఒక సిచ్యువేషన్లో కన్ఫర్మేషన్ లేకపోతే ట్రేడ్ తీసుకోకండి. సో వెయిట్ ఫర్ ద
షూర్ కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు నేను కొంత స్కిప్ చేశాను. ఇక్కడ చూడండి మనకి మంచి కన్ఫర్మేషను. సో ఇక్కడ రీట్రేస్ అవుతున్న బయర్స్ కాస్త మనకి ఇంక్రీజ్ అవుతూ కనిపించినా కూడా వాళ్ళు ఈ యొక్క ఏదైతే మూమెంటంని ఈ విధంగా మనకి కంటిన్యూ చేయలేకపోయారు, అంటే వాళ్ళ స్ట్రెంత్ లేదు. సో తర్వాత వచ్చిన సెల్లర్స్ కూడా మనకి క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తున్నారు వాళ్ళ స్ట్రెంత్ అనేది ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ గ్యాప్ అప్ చేసి మరి ఇక్కడ వాళ్ళ స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ టార్గెట్ని హిట్ అవ్వడానికి అన్నమాట. సో మీరు స్ట్రక్చర్ స్టోరీని అర్థం చేసుకోండి, అలాగే సైకాలజీని అర్థం చేసుకోండి. మీరు వెరీ సింపుల్గా మీరు ట్రేడ్ చేయగలుగుతారు. సో మీరు చేసే టైప్ ఆఫ్ ట్రేడింగ్, సో ఈ కైండ్ ఆఫ్ స్కాల్పింగ్ కోసం అయితే ఆప్షన్స్లో ఉంటారు. బైనరీలో చేసేది స్కాల్పింగ్ ఉంటుంది. సో ఆప్షనల్ స్కాల్పర్ ఉంటారు, స్టాప్ స్కాల్పర్ ఉంటారు, సో ఫోరెక్స్ స్కాల్పర్ ఉంటారు. సో స్కాల్పింగ్కి స్ట్రక్చర్ క్యాన్సిక్ సైకాలజీ అనేది సరిపోతుంది. సో మిగతా అదర్ కైండ్ ఆఫ్ ఒక స్ట్రాంగ్ మూమెంటంని మీరు క్యాప్చర్ చేయడానికి ఎస్ఎంసీ అనేది యూజ్ అవుతుంది. సో మీరు చేసే టైప్ ఆఫ్ ట్రేడింగ్కి మీరు యూజ్ చేసే స్ట్రాటజీ అనేది రిలేటెడ్గా ఉండాలన్నమాట. సో ఏది పడితే ఆ విధంగా యూజ్ చేయొద్దు. సో దానివల్ల కూడా ఈవెన్ మీకు ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న ఒక యాక్యురసీ అనేది మిస్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు యూజ్ చేసే నాలెడ్జ్ కావచ్చు, సో అలాగే స్ట్రాటజీ కావచ్చు, మీరు చేసే టైప్ ఆఫ్ ట్రేడింగ్కి అది సెట్ అవ్వకపోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి స్ట్రాంగ్గా సెల్లర్స్ యొక్క మూమెంటం అనేది ఇక్కడ మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. సో ఆఫ్టర్ బ్రేక్అవుట్ కూడా సెల్లర్స్ స్ట్రాంగ్గా మనకి యొక్క మూమెంటం అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. సో క్లియర్ కట్గా కన్ఫర్మేషన్ ఉండాలన్నమాట. సో క్లియర్ కట్ కన్ఫర్మేషన్ ఉండాలి. ప్రతి ట్రేడ్ వెనకాల ఒక రీజన్ అనేది ఉంటుంది. సో ప్రతి క్యాన్సిక్ మనకు ఒక ఇండికేషన్ ఉంటుంది. అలాగే స్ట్రక్చర్ కండిషన్స్లో కూడా మనకు మార్కెట్ యొక్క స్టోరీ అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో అంతేకాని వితౌట్ కన్ఫర్మేషన్స్ ట్రేడ్ తీసుకోకూడదు. సో డెఫినెట్లీగా ట్రేడింగ్లో కెరియర్ అనేది ఉంటుంది. సో కెరియర్ అనేది మీరు ప్రాపర్గా బిల్డప్ చేసుకోవాలంటే దానికి తగ్గ ఏదైతే వర్క్ ఉంటుందో అది 100% మీరు చేయాల్సిందే. సో లెర్నింగ్తో పాటు ప్రాక్టికల్ వర్క్, సో టెక్నికల్ అనాలిసిస్, ప్రాక్టీస్, సో మార్కెట్ రోజు మీకు అంటే ఉన్న టైం టేబుల్లో డెఫినెట్లీగా మీరు ఒక 2-3 అవర్స్ లేకపోతే 1 అవర్ అయినా డెఫినెట్లీగా ఎవ్రీడే చార్ట్ మీద మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మార్కెట్ని అనలైజ్ చేయాలి. ఓన్లీ పేపర్ ట్రేడింగ్. సో మీరు వితౌట్ యాక్యురసీ రియల్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, డెఫినెట్గా లాస్ అవుతుంది. కాబట్టి మీరు జస్ట్ లెర్నింగ్ మీదనే ఫోకస్ చేయండి, దాంట్లో మాస్టర్ అయ్యే వరకు. సో ఏదైతే ఈ హోల్ ప్రైజ్ యాక్షన్ ఉందో దాంట్లో మీరు నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సో దానికి తగ్గ ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఏదైతే మీకు కన్ఫర్మేషన్ అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఏదైతే ఒక మార్కెట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఉందో అది మీకు కంఫర్ట్గా అనిపిస్తుంది అన్నమాట. సో అది మీకు ఎట్లా అంటే లెర్నింగ్లోనే తెలుస్తుంది. మీరు చేసే ప్రాక్టీస్ని బట్టి మీకు కంఫర్ట్గా ఉన్న ఒక కాన్సెప్ట్ మీకే అర్థమవుతుంది. సో ఒకదాన్ని పట్టుకొని మీరు దాని మీదనే ఎక్స్ట్రాగా వర్క్ చేసి సో ప్రాక్టీస్ చేసి మీ యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. సో తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలన్నమాట. సో ఏ మార్కెట్ ట్రేడర్ అయినా కానీ సో ఈ విధంగా ఒక కైండ్ ఆఫ్ నెవర్ గివ్ అప్ అనే ఒక ప్యాషన్ తోటి ఎవరైతే ప్రాపర్గా లెర్నింగ్ మీద ఫోకస్ చేసి ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఫాలో అవుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ఇక్కడ చూడొచ్చు EURUSD OTC. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ వచ్చేసి ఇప్పుడే మనకి స్ట్రక్చర్లో ఒక రివర్సల్ సైన్, బేరిష్ రివర్సల్ సైన్ వచ్చింది. సో డబల్ టాప్ కూడా క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో డబల్ టాప్ క్రియేట్ అయ్యి ఒక మంచి మూమెంటం డౌన్వర్డ్ డైరెక్షన్కి. సో ఇక్కడ బయర్స్ ట్రై చేస్తున్నారు. సో బయర్స్లో స్ట్రెంత్ అనేది ఉంది. సో వాళ్ళు వీక్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ టార్గెట్ అనేది ఈ యొక్క ఏదైతే డిమాండ్ జోన్ అనొచ్చు, సో బయర్స్ లెవెల్ కూడా అనొచ్చు. సో అక్కడ మనకి ప్రాపర్గా వీక్నెస్ సో సెల్లర్స్లో. సో బట్ ఓవరాల్గా స్ట్రక్చర్లో చూసినట్టయితే మనకి క్లియర్ కట్గా ఒక బియరిష్ రివర్సల్ సైన్ అనేది వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మనకి డబల్ టాప్ క్రియేట్ అవుతూ మార్కెట్ ఒక ఇండికేషన్ క్రియేట్ చేస్తుంది. సో డబల్ టాప్ ఎప్పుడు కానీ మనకు ఒక బియరిష్ మూమెంటం అనేది మార్కెట్లో ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క సెల్లర్స్ కాస్త ఇక్కడ వీక్నెస్ చూపెట్టారు. సో ఇక్కడ చూసినట్టయితే ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అని కూడా అనొచ్చు. సో స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఇక్కడ నుంచి చూసినట్టయితే మంచి ఒక మూమెంటం అనేది ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్గా ఈ యొక్క జోన్ నుంచే మనకి ఈ యొక్క కైండ్ ఆఫ్ డిమాండ్ అనేది మనకు మార్కెట్ ఇండికేట్ చేసింది. సో తర్వాత వచ్చిన సెల్లర్స్ వీక్నెస్ చూపెట్టడం ఈ కన్ఫర్మేషన్ తోటి తీసుకున్నాను. బట్ ఏంటంటే సింగిల్ ట్రేడ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ మనకు క్యాన్సిక్ సైకాలజీ ఒకటి మాత్రమే కాదు, స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ కూడా ఉండాలి. సో స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ లేదు. సో ఇది మనకి లాస్ట్లో బుక్ అయిపోయింది. నో ప్రాబ్లం. మనకు ట్రేడ్ ఆపర్చునిటీ దొరికినప్పుడు నేను దాంట్లో మీకు రికవరీ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఓవరాల్గా
మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది ఇండికేట్ చేస్తుంది. స్ట్రక్చర్లో కానివ్వండి, సో క్యాండిల్స్టిక్ సైకాలజీలో కూడా మనకి సెల్లర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేస్తున్నారు మార్కెట్లో. సో ఓవరాల్గా ఏదైతే హ్యూజ్ మనకు టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని హిట్ అవ్వడానికి వాళ్ళు ఇండికేట్ చేస్తున్నారు అన్నమాట. సో డెఫినెట్లీగా ప్రాపర్ రీజన్స్ని బట్టి మనం ట్రేడ్ ఆపర్చునిటీ మనం వెతకాలి. సో ట్రెండ్కి అగెనిస్ట్గా వెళ్ళకూడదు. సో నా స్టూడెంట్ యొక్క రిజల్ట్స్ కానివ్వండి, నా కోర్స్ యొక్క డీటెయిల్స్, సో అలాగే నా స్ట్రాటజీ యొక్క డీటెయిల్స్ కావాలంటే మనకి ఛానల్లో షార్ట్స్ పక్కన పోస్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో వెళ్ళి చూడండి. నా డిస్క్రిప్షన్లో కూడా నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కోర్స్ అన్నమాట. సో 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు యూఎస్డి టర్కీ. సో యూఎస్డి టర్కీ కరెన్సీ పేరు అన్నమాట. ఇది మనకి ఆ యొక్క కరెన్సీ పేరులో చూసినట్టయితే మేజర్గా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇప్పుడే ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ స్ట్రక్చర్ అనేది మనకి స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ అనేది కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా సెల్లర్స్ యొక్క కంట్రోల్లో ఉంది. సో సెల్లర్స్ యొక్క కంట్రోల్ ఉంది. వాళ్ళు ఇంకా పూర్తిగా వీక్నెస్ అనేది ఇక్కడ ఇండికేట్ చేయట్లేదు. సో పూర్తిగా వీక్నెస్ అనేది ఇండికేట్ చేయట్లేదు. సో ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క జోన్ని ఏదైతే సప్లై జోన్ అని కూడా అనొచ్చు, ఈ యొక్క జోన్ని వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఒక ఫేక్ అవుట్ క్రియేట్ చేసి మళ్ళీ రివర్సల్గా ఇక్కడ మనకి ఒక చూపిస్తున్నారు. ఏదైతే ప్రీవియస్ హై కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క హై ఉంది. సో ఇక్కడ వాళ్ళు ఒక ఫేక్ అవుట్ క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ ఫేక్ అవుట్ అంటే మనకి ప్రాపర్ రీటెస్ట్ అవ్వకుండా మళ్ళీ ఏదైతే బ్రేక్అవుట్ అయిన లెవెల్ని ఈ విధంగా మనకి ఇండికేట్ చేయడం, అంటే మనకి ఇక్కడ మళ్ళీ ఈ యొక్క లెవెల్ని బ్రేక్ చేయడం అనమాట. అదే ఫేక్ అవుట్ అంటారు. సో బ్రేక్అవుట్ అంటే ఇక్కడ రీటెస్ట్ జరిగి ఈ లెవెల్ ఈ విధంగా ఒక మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది. అది సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా. సో మళ్ళీ ఈ యొక్క ప్రీవియస్ హైని బ్రేక్అవుట్ చేసి సో బయర్స్ ట్రై చేస్తున్నారు ఈ యొక్క లెవెల్ని బ్రేక్ చేయడానికి. మళ్ళీ సెల్లర్స్ యొక్క ఎంట్రీ. సో తర్వాత మళ్ళీ బయర్ ట్రై చేయడం జరిగింది. ఈ యొక్క క్యాండిల్స్ సైకాలజీ చూడొచ్చు ఇక్కడ. సో తర్వాత సెల్లింగ్ ప్రెజర్ వచ్చి ఇక్కడ సెల్లర్స్ కంప్లీట్గా బయర్స్ని పూర్తిగా వీక్నెస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫేక్ అవుట్ మనకి ఇండికేట్ చేస్తుంది. అలాగే ఇక్కడ బయర్స్లో స్ట్రెంత్ కూడా లేదన్నమాట. సో నెక్స్ట్ ఎలాగో సెల్లర్సే కంటిన్యూ చేస్తారు కాబట్టి నేను ఆ కన్ఫర్మేషన్తో మల్టిపుల్ సెల్లర్ తీసుకున్నాను. సో డెఫినెట్లీగా స్ట్రక్చర్లో కన్ఫర్మేషన్ ఉండాలి, సైకాలజీలో కూడా కన్ఫర్మేషన్ ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ప్రాపర్ యాక్యురసీ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. సో వితౌట్ రీజన్స్ మీరు ట్రేడ్ చేయకూడదు. సో డెఫినెట్లీగా ఒక టార్గెట్ అనేది హిట్ అయిన తర్వాత మీరు ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. మీకు ఎంత యాక్యురసీ ఉన్నా కూడా డైలీ టార్గెట్ అనేది పెట్టుకొని ఆ డైలీ టార్గెట్ ఫినిష్ అవ్వగానే క్లోజ్ చేయాలి. సో ఆ యొక్క టార్గెట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి డెఫినెట్లీగా మీరు యాక్యురసీ అనేది దీంట్లో మాస్టర్ అయ్యేంత వరకు ఓన్లీ పేపర్ ట్రేడింగే చేయండి. సో మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే మీరు పేపర్ ట్రేడింగే చేయండి. సో అలాగే నా కోర్సు కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు నేర్చుకోవాలని. సో ఇది ఈరోజు వీడియో. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.